అలా ఎప్పుడైతే ముందు కూడా దొరకరాదు నేను కూడా ఆరోగ్యం ఎప్పుడైతే బయలుదేరుతున్నాం వచ్చాది ద్వారకారాజా నీ వెనకొచ్చును నీ వెనకొచ్చి స్వామి ఎవరయ్యా నీ వెనకొచ్చి స్వామి వెనకొచ్చి స్వాములు ఎవరంటావా నీ కూతురు కొడుకులు నీ మన ఊళ్ళో తాతయ్య చూసారైనా ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడైతే వచ్చారో ఆంజనేయ కూడా ఒకటి ఆంజనేయకి కూడా చెక్క గుర్తులు వేసారు చెక్క గుర్తులు వేసాను మీరేదో మసలాగా మీరేం మాయలాగా ఉన్నాయి జనపు గుర్తులు వేసాడు ఇంకిపోయి ఏదో మంత్రలా ఉంది ఇదే మాయలా ఉంది ఏడుగా ఉన్నవాడు అక్కడి నుంచి దీపం చూస్తున్నాడు ఆయన తాళం తీసి పాములను బండలు తీసి బంగారు గుర్తులు చేయించాడు బంగారు గుర్తులు చేయించి ఆయన కూడా ఎప్పుడైతే చేశారు ఆరుగురు స్వాములు కూడా అలా వీక్షిస్తూ ఉన్నారు కూర్చోగానే ఎక్కువగా మాట్లాడుతున్నా కూతురు చూసుకోవడానికి మా మేనాలు వచ్చారు నువ్వు వెళ్ళి వాడు బంగారు దామాసం అన్నాడు మాట ఇంట్లో పెళ్లికి వచ్చిన కూతురు ఉంది నువ్వు వెళ్ళి అంటే వాళ్ళు వచ్చారు వీడు వచ్చారంటే మనకు ఆశ్చర్యం అని ఎప్పుడైతే నమ్మకపోతే ఇంటికి నువ్వు వారికి కొంచెం అన్నాడు రామానికి వస్తే గోవిందరావు అందుకుంటా నువ్వు పెద్దోడే కానీ గుర్తుందేరా వచ్చి ఆడు చూస్తే ఏమైనా వెంకనుకో మనం చూడగానే చేసిస్తాం అనుకో ఆడు ఏడుకోడు మళ్ళీ మంగాళం మన ఇచ్చి పెడతారు నచ్చితే చేసుకుంటాం నచ్చకపోతే వదిలే వెళ్ళిపోతాం ఆ ఊహరప్పుడు మనం ఎలా తీస్తాం అలాగని ఆడవారు మన కాదని నడకలు చూద్దామని ఆడవారు మన కాదని ఒక పిండి కొట్టదు మన నడకలు చూద్దామని ఒక పిండి కొట్టుగా నడుపుతున్నారు గోవిందా ఒక పిండి కొట్టోలో ఒక పిండి నడకలైతే అందరూ అడుగుతున్నాయి నడకలైతే అందరూ అడుగుతున్నాయి పరుగులైతే పరుగులు ఉన్నాయి చక్కగా మాకు నాచిందో కట్టమే ఎవరు దాదా ఏ కుదరామా మాకు నచ్చిందో నువ్వు కట్టనే వెళ్తావు
వచ్చింది ఆ. పిల్లమామ వచ్చింది. ఆ. అలాగే ఆడవారు మన ఆడని నాగలు చేసి అట్లాగే ఆడలు మాట్లాడుతాం ఆడవారు మన ఆడే 5 మంది అంటారు మన ఆహరం అంటారు మా ఇంట్లో ఉన్నారు వాళ్ళ 50 మంది ఎచ్చుకున్నారు దారి 50 మంది ఒడ్డున ఉన్నారు ఈ 50 మంది అంటే మా ఆడవారు మన ఆడే సలహా ఇస్తాం అలాగని అట్లా ఆహరణలు కూడా మాట్లాడుకోండి వాళ్ళు అందుకొని రామలారుడు తిరిగి హైదరాబాదు అలా తాగెళ్తున్నారు గోవిందా ఎడుపు మంది వరకు అనుపలేదు మనకు సాగలేదు